వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ స్ఫూర్తితో ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నారా లోకేష్ యువజన ఫౌండేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు అడప జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో చెరుకు రసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలకు చల్లని చెరుకు రసం అందిస్తూ దాహార్తి తీర్చే ఈ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు వైస్ చైర్మన్ కొమ్మల కన్నబాబు, ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మణపక సుబ్బు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే రోగులు, బాటసార్లు, ప్రయాణికులకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలుగుల నాని, మాజీ సర్పంచ్ యాళ్ల విశ్వేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, సొసైటీ డైరెక్టర్ ముదినే వెంకన్న దొర, టీడీపీ జిల్లా వాణిజ్య విభాగ సభ్యులు పులిశెట్టి శ్రీనివాస్, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గొడే హరీష్, కర్రి వీరబాబు, కాలాడి వెంకటేష్, నవీన్, సంతోష్, శ్రీధర్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కన్నబాబు గారికి, విశ్వేశ్వరరావు గారికి, దొరబాబు గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అడప జగదీష్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి వివిధ పేదలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా తెలుగుదేశం పార్టీ చేస్తున్న తీరు అమోఘం. అదే విధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో అనేక ప్రత్యేక ప్రాజెక్టులు, అనేక ఫ్యాక్టరీలు కూడా తేవడం యువతకి చాలా ఆనందకరంగా ఉంది. మరి ఈ కొమ్ములు కన్నబాబు గారు మరి రాష్ట్రంలో మరెన్నో పదవులు అధిరోహించాలని, అదే విధంగా జగదీష్ గారు అనేక సేవా కార్యక్రమాల ద్వారా గత 1500 రోజుల నుంచి దేశ చరిత్రలో ఎండనక వండనక మరి భోజనాలు ఏర్పాటు చేస్తున్న తీరు అమోఘం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఫౌండేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై సత్యప్రభ గారు ఏర్పాటు చేసిన చెరుకు రసం చలివేంద్రం ఏర్పాటు చేసిన చాలా అభినందనీయము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు మా స్థానిక శాసనసభ్యులైనటువంటి వరపుల సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో చేయడం చెరుకు రస చలివేంద్రం ఏర్పాటు చాలా అభినందనీయమని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.